హాయ్ ఫ్రెండ్స్. సో, ఎపిసోడ్ చూసారు కదా! నాకైతే అంత పెద్ద ఇంపాక్ట్ ఎపిసోడ్ ఏమి అనిపించలేదు. ఎందుకంటే లైవ్‌లో జరిగిన మెయిన్ కంటెంట్ అంతా ఎపిసోడ్‌లో కట్ చేశాడు. సంజన గారికి నెగెటివ్ ఎపిసోడ్ అయిపోయేది. ఫ్లోరసేని గారికి కొంచెం సింపతి వర్కౌట్ అయ్యే ఎపిసోడ్. బట్ ఎందుకో అది కూడా కట్ చేశారు. అలాగే మనీష్ కూడా యాస్ ఎ సంచాలక్‌గా ఫెయిల్ అయ్యాడు. అతను కూడా కొన్ని వర్డ్స్ లూజ్ అవుతాడు. అవి కూడా ఎపిసోడ్‌లో మొత్తం కట్ చేశాడు. సో, ఈసారి కూడా ఎడిటర్ ఈ సీజన్ మింగబెట్టేలాగానే ఉన్నాడు. నాకైతే పెద్దగా ఏమి అనిపించట్లేదు. 100% చెప్తున్నా, లైవ్ ఇంకా బెటర్ అనిపించింది ఎపిసోడ్ కన్నా. లైవ్‌లో ఇంకొంచెం మంచి కంటెంట్, మంచి కాంట్రోవర్సీస్ జరుగుతున్నాయి. బట్ అవన్నీ తీసేసి లైవ్‌లో నుంచి అవన్నీ తీసేసి ఎపిసోడ్‌లో ఈ దొంగతనము, కామెడీ స్కిట్స్ చేయడం ఇది కాదు కదా! అసలు కంటెంట్ అంతా ఎందుకు లేపేయడం అనేది నా క్వెషన్. సరే, నాకు ఎపిసోడ్ చూసాక ఫస్ట్ ఆఫ్ ఆల్ రాము రాథోడ్ ఈస్ ద హీరో ఆఫ్ ఎపిసోడ్. నెక్స్ట్ లెవెల్ ఆడిండు. సూపర్బ్‌గా ఆడిండు. ఆయనకు రావాల్సిన అప్రిషియేషన్ అంతా కూడా రావాల్సిందే. అంటే బిఫోర్ దట్ చాలామంది పెద్ద రివ్యూవర్స్ ఏం చేశారంటే, హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ జరిగింది. దాంట్లో శ్రీజ దుమ్ము దులిపేసింది. సంజన కెప్టెన్ అయిందని దీని మీదనే హైప్ ఇచ్చారు తప్ప రాము గారి గురించి ఏ ఒక్కరు చెప్పలేదు. ఈవెన్ రాము గారు గెలిచిన తర్వాత కూడా అతనికి సంబంధించి సోషల్ మీడియా పెద్దగా బజ్ అనేది, హైప్ అనేది క్రియేట్ అవ్వట్లేదు. మేబీ ఆయన పిఆర్ ఏమైనా వీక్ ఉండొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ పిఆర్ ఎవరైనా కనుక చూస్తే కనుక నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్ చేసుకోవచ్చని రాము గారు ఆడిన ఆటకైతే టూ గుడ్ కాదు, ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అతనిది. నాకైతే చాలా బాగా నచ్చింది రాము గారిది. నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అతను కనుక కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్, ఆ కన్వర్సేషన్ స్కిల్స్ పాయింట్అవుట్ చేయడం నేర్చుకుంటే, ఎవరికి భయపడకుండా, ఖచ్చితంగా చెప్తున్నా హీ విల్ బీ ఇన్ టాప్ 5. ఆ రేంజ్‌లో అతనికి ఫాలోయింగ్ ఉంది. ప్లస్ అంత మంచిగా ఆడుతున్నాడు. జెన్యూన్‌గా ఉన్నాడు. ఎవరైతే ఆయనను తక్కువ చేసి మాట్లాడారో, అంటే మనీష్ తనని తక్కువ చేసుకొని ఇతన్ని మాట్లాడను అని చెప్పి, నువ్వు సింపతి కార్డ్ ప్లే చేస్తున్నావు అని చెప్పి అంత డీగ్రేడ్ చేసి మాట్లాడిన అతను సంచాలకుగా ఉన్నప్పుడే రాము గారు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చి అతని ముందే ఆన్సర్ ఇచ్చినట్టయింది. నాకైతే రాము రాథోడ్ టూ గుడ్ అనిపించిందండి. హీ డిజర్వ్డ్ ఇన్ బిగ్ బాస్ హౌస్. టూ గుడ్, చాలా బాగా ఆడాడు. అసలు రావాల్సిన అప్రిషియేషన్ అంతా రాము గారికి రావాలి. బట్ ఎందుకంటే ఇదే ఆట కనుక మాస్క్ మ్యాన్, ఇమ్మానియల్, ఇంకా వేరే అదర్ కంటెస్టెంట్స్ కనుక ఆడుంటే ఇంకెక్కువ హైప్ వచ్చేది. బట్ ఎందుకో రాము రాథోడ్ విషయంలో అది కొంచెం తగ్గింది అనిపించింది. ఐ హోప్ ఇది కంటిన్యూ అవ్వకుండా ఇంకెక్కువ హైప్ రావాలని నేను కోరుకుంటున్నా. ఇక పోతే మనీష్ యాజ్ ఎ సంచాలకుగా టోటల్‌గా ఫెయిల్ అయిపోయాడు. ఇప్పుడు ఇమ్మానియల్ గారు వెళ్ళి రాడ్ తీస్తే, నువ్వు గ్రీన్ సిగ్నల్ వరకు నువ్వే ఆగాలి, నేనేం చెప్పను అన్నాడు. ఇమ్మానియల్ అవుట్ అయిన తర్వాత ఈరోజు ఎపిసోడ్ కంటిన్యూలో వాళ్ళు వెళ్ళే ముందు ఇటు 2 టైమ్స్ ఆపాడు కదా! రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు ఆపి మళ్ళీ గ్రీన్ సిగ్నల్ పడ్డానికి వెళ్ళాడు. అప్పుడు ఇమ్మానియల్ మళ్ళీ క్వెషన్ చేశాడు. నువ్వు ఎందుకు ఇప్పుడు చెప్తున్నావు? నాకు చెప్పండి, ఇప్పుడు మళ్ళీ వీళ్ళకెందుకు చెప్తున్నావు అంటే, సైలెంట్ అయిపోయి రెడ్ సిగ్నల్ పడ్డ తర్వాత వాళ్ళని పిలవడం, వాళ్ళు వెళ్ళాలా అంటే, లేదు నాకు తెలీదు, అది మీ ఇష్టం అని చెప్పి వదిలేయడం. అంటే నువ్వు ఫస్ట్ ఎందుకు చెప్పావు? తర్వాత ఎందుకు ఇమాన్యుల్ విషయంలో చెప్పలేదు? మళ్ళీ ఎందుకు చెప్తున్నావు? మళ్ళీ ఎందుకు కాపీ చేసావు? నాకైతే టోటల్‌గా సంచాలకుగా ఫెయిల్డ్ అనిపించింది. అది కాకుండా పవన్ కళ్యాణ్ ఆ బోర్డు పైన హ్యాండ్ పెట్టాడు. అది ఇతను చూడలేదు. వాళ్ళు వెనక సైడ్ బర్ని గారు, తనుజ గారు, ఇమ్మానియల్ వీళ్ళందరూ క్వెషన్ చేసేసరికి చూడకుండానే ఎల్బో పెట్టావని చెప్పి చూశాను నేను. సో, అందుకే నువ్వు ఎలిమినేట్ అని చెప్పాడు. అసలు యాక్చువల్లీ ఇతను చూడలేదు. ఇతను చూసి కదా డిసిషన్ తీసుకోవాల్సింది. వాళ్ళందరూ అరిస్తే నువ్వు డిసిషన్ తీసుకుంటావా? యాస్ ఎ సంచాలకుడు టోటల్‌గా ఫెయిల్ అయ్యాడు. అతను పెట్టాడు, అది నిజమే. కాకపోతే నువ్వు చూసి డిసిషన్ తీసుకోవాలి. నువ్వు చూడకుండానే ఎల్బో పెట్టావని ఎలా చెప్తావు? దట్ రైట్ హ్యాండ్ ఎల్బో పెట్టా అని చెప్పాడు. అక్కడ అతను పెట్టింది లెఫ్ట్ హ్యాండ్. చూడకుండా డిసిషన్ పాస్ చేశాడు. తప్పు. సంచాలకుడు టోటల్‌గా ఫెయిల్ అయిపోయాడు. నాకైతే అస్సలు నచ్చలే. సరే, ఇదంతా అయిపోయినాక, అంటే ఇది ఎపిసోడ్‌లో కట్ చేశారు. లైవ్‌లో వచ్చింది. ఏమంటాడంటే, నేను ఇది ప్రూవ్ చేయాలనుకున్నా, సెలబ్రిటీని గెలిపించిన కామన్ నా స్ట్రాటజీ వర్కౌట్ అయింది. నా స్ట్రాటజీ ప్రకారం గెలిచారు. నేను ఇదే ప్రూవ్ చేయించుకోవాలనుకున్నా. నేను ప్రూవ్ చేశాను అని చెప్పి ఏదో పెద్ద ఇంటెలెక్చువల్ లాగా, ఇతను ఏదో పెద్ద ఓవర్ స్మార్ట్ గేమ్ అన్నట్టు, చాలా స్మార్ట్ గేమ్ ప్లే చేసినట్టు, ఇతను ఆ కంటెండర్స్‌ని పిలవడం వల్ల గేమ్ మొత్తం టర్న్ ఓవర్ అయిపోయినట్టు, ఇతని వల్లనే ఆ గేమ్ మొత్తం ఇంట్రెస్టింగ్‌గా జరిగినట్టు, నేను ఇది ప్రూవ్ చేయాలనుకున్నా. నువ్వు సంచాలకి, నువ్వు న్యూట్రల్‌గా ఉండాలి. నువ్వెట్లా ప్రూవ్ చేయాలనుకుంటావు? ఒక సెలబ్రిటీని గెలిపించిన కామనర్ అని కూడా లైవ్‌లో చెప్తాడు. అదే ఎపిసోడ్‌లో రాలేదు కాబట్టి నేను ఇక్కడ మీకు చెప్తున్నాను. అది తప్పు కదా! నువ్వు సంచాలకంగా న్యూట్రల్‌గా ఉండాలి తప్ప, నీకు నచ్చిన వాళ్ళని పిలిచి నీకు నచ్చిన వాళ్ళని గెలిపిస్తే అది ఎలా న్యూట్రల్ అవుతది? అంటే రిమైనింగ్ కంటెస్టెంట్స్‌ని ఓడించనీకి నువ్వు ట్రై చేసావా? శ్రేష్ఠి వర్మని కావాలని పిలిచాను. నా ప్లాన్ వర్కౌట్ అయింది అంటే దాని ఉద్దేశ్యం ఏంటి? అంటే నువ్వు మిగతా కంటెస్టెంట్స్‌కి అన్యాయం చేసినట్టా? అంటే నువ్వు న్యూట్రల్ అని నిరూపించుకోనికి మిగతా కంటెస్టెంట్స్ అందరిని అన్యాయం చేసినట్టా? అంటే ఇక్కడ ఓవరాల్‌గా ఫెయిల్ అయిపోయాడు. అది నాగార్జున గారు క్వెషన్ చేయాలి. మనీష్ టోటల్‌గా ఫెయిల్ అయిపోయాడు. ఈజ్ అన్‌ఫిట్. నేను మళ్ళీ చెప్తున్నా, బిగ్ బాస్‌కే అన్‌ఫిట్ మనీష్ అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇక పోతే మన ది గ్రేట్ మాస్క్ మ్యాన్, ఈయన ఓటమిని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. చాలా అంటే చాలా ఈగోయిస్టిక్ లాగా కనిపిస్తున్నాడు. సరే, బర్ని గారు, తనుజ గారు ఏం మాట్లాడిందో పక్కన పెడితే, ఆ లేడీస్ విషయంలో ఇన్నాళ్ళు నేను
భరణి అండ్ ఇమ్మాన్ ఇద్దరు అబ్బాయిలు, తనుజ గారు ఒక అమ్మాయిని అనుకున్నాను. బట్ ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు నేను ముగ్గురు ఆడవాళ్ళతోనే ఫైట్ చేస్తున్నాను. అంటే వీళ్ళిద్దరిని ఆడవాళ్ళుగా కన్సిడర్ చేసి ఆడవాళ్ళని తక్కువగా చేసినట్టు మాట్లాడినట్టుగా నాకు అనిపించింది. ఇఫ్ ఐఎమ్ రాంగ్ కామెంట్ చేయండి. ఒకవేళ నేను మాట్లాడింది కనుక తప్పని మీకు అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. నేను సారీ కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. కాకపోతే మనీష్ మాత్రం అక్కడ సారీ మాస్క్ మ్యాన్ మాత్రమే మాట్లాడితే చాలా అంటే చాలా తప్పు వర్డ్స్ యూజ్ చేశాడు. అక్కడ ఎవ్వరు తక్కువ కాదు. అసలు నేను ఎందుకు అంత తక్కువ చేసి మాట్లాడాలని నాకు క్వశ్చన్. అక్కడ దమ్ముశ్రీజ గెలిచింది, మరి ఆమె ఎంత స్ట్రాంగ్, ఆమె ఒక గల్లే కదా, ఆమె ఎంత స్ట్రాంగ్గా గెలిచింది. అది సరే, ఆమె రాడ్స్ ఎవరు తీయకపోయినా ఆమె నిలబడింది కదా స్టాండ్ మీద, చాలాసేపే ఉంది కదా బోర్డు మీద. తీయకపోవడం అనేది వీళ్ళ మిస్టేక్, అది వీళ్ళు సేఫ్ గేమ్ ఆడారు. ఎందుకు అంటే సంజన గారు మాకు కంటైనర్ ఇచ్చారు కాబట్టి ఆ సాఫ్ట్ కార్నర్తో వీళ్ళు సేఫ్ గేమ్ ఆడారు, అక్కడ గెలిచారు కదా. ఇతను ఎందుకు అంటే ఇతని పట్ల అగ్నిపరీక్ష షోలో బిందు మాధవ్ గారు చెప్పిందని నీకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదని చెప్పడం, అండ్ నువ్వు విషయం పెట్టుకున్నావు అన్న దానికి ఇప్పుడు ప్రూవ్ చేయించుకున్నాను. నువ్వు హృదయం లేని మానవుగా ఇతను విషయం పెట్టుకునే మాట్లాడుతున్నాడు, అదే ప్రూవ్ అవుతుంది కదా. బ్యాక్ బిచ్చింగ్ చేయడం, పర్సనల్గా అటాక్ చేయడం, ఇదంతా టోటల్గా రాంగ్. మరి ఈ క్వశ్చన్ ఎందుకు రిమైనింగ్ రివ్యూవర్స్ క్వశ్చన్ రైజ్ చేయట్లో నాకు తెలియదు, కానీ నా వరకు అయితే ఇది 100% రాంగ్. మాస్క్ మ్యాన్ని ఖచ్చితంగా నాగార్జున గారు అడగాల్సిందే, ఇది ఇంకోసారి రిపీట్ అవ్వకుండా చూడాల్సిందే. చాలా అంటే చాలా మాటలు వదిలేస్తున్నాడు, నాకైతే నచ్చట్లేదు. అండ్ ఇంకా మెయిన్ ఏంటంటే ఇప్పుడు సంజన గారు ఎగ్గు దొంగతనం చేశారు, ఆ తర్వాత హౌస్లో ఎంత రచ్చ కావాలో అంత రచ్చ అయింది. అది భరణి శంకర్ గారికి, తనుజ గారికి తెలుసు, రాము రాథోడ్ గారికి తెలిసి తెలియదు, అంతే కదా. ఇప్పుడు రిమైనింగ్ ఓనర్స్ యొక్క అంటే కామనర్స్ యొక్క పాయింట్ ఏంటి, మీకు తెలిసి మీరు ఎందుకు మాకు చెప్పలేదు, మేము అడిగినప్పుడు చెప్పాలి కదా, హౌస్లో ఇంత రచ్చ జరుగుతుంటే మీరు ఎందుకు చెప్పలేదని వాళ్ళు పాయింట్అవుట్ చేశారు. ఓకే, అప్పుడు సంజన గారు దొంగతనం చేసినందుకు ఇప్పుడు మాస్క్ మ్యాన్ కానీ, ప్రియా శెట్టి కానీ, ఈమె పేరేంటి రీతు చౌదరి, వీళ్ళందరూ కూడా ఆమె చాక్లెట్స్ థమ్స్అప్లు వీళ్ళు దొంగతనం చేశారు. ఎందుకు అంటే అప్పుడు ఆమె వేసింది కాబట్టి ఇప్పుడు మేము వేసామన్నారు. అంటే ఆమె తప్పు చేస్తే మీరు తప్పు చేస్తారా, ఆమె ఎదవైతే మీరు ఎదవైపోతారా? రీతు చౌదరి ఎంత బిల్డప్ ఇచ్చింది, నువ్వు ఎందుకు దొంగతనం చేసినావు, ఎందుకు చెప్పాలని. మరి అక్కడ సంజన అన్నిసార్లు అడిగింది నా థమ్స్అప్ ఎవరు తీసి, ఒక స్కిట్ పెట్టి ఆ స్కిట్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ పేర్లు చెప్పిన తర్వాత అవన్నీ మీకు రావాలంటే మీరు ఆ ఫస్ట్ థమ్స్అప్ తీసింది ఎవరో చెప్తేనే ఇస్తామన్నది. మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు? ఫ్లోరసైన్ గారు ఎందుకు మాట్లాడినారు, మరి ఆమె ఎందుకు చెప్పలేదు? థమ్స్అప్ తీసింది మేమే అని, మాస్క్ మ్యాన్ ఎంత హడావిడి చేశారు, మరి ఆయన ఎందుకు చెప్పలేదు? అంటే వీళ్ళు చేస్తేనేమో రైట్, ఆమె చేస్తేనేమో రాంగ్. అప్పుడు భరణి శంకర్ గారు, తనుజ గారు చెప్పకపోతే మీకు తెలిసి చెప్పలేదు నానా రాదంతం చేసిన వీళ్ళు ఇప్పుడు మాస్క్ మ్యాన్ తీసినా కూడా ఎందుకు చెప్పలేదు, ఎందుకు తెలిసి చెప్పలేదు? అప్పుడు రీతు చౌదరి గారు నువ్వు ఎందుకు దొంగతనం చేసినావు అని చెప్పి ఆమెను క్వశ్చన్ చేసిన ఈమె మరి ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉంటుంది? ఆమె అడిగినప్పుడు మీరు ఎందుకు సమాధానం చెప్పట్లేదు? అంటే మీ వరకు వస్తే మీకు న్యాయం, ఆమెకు మీరు అంటే టిట్ ఫర్ టాట్ ఆమె చేసింది ఆమెకు తెలియజేయాలని అన్నరే అనుకుందాం. సో ఆమె రేపు ఎలిమినేట్ అయిపోతే మీరు కూడా ఎలిమినేట్ అయిపోతారా? ఆమెకి ఇప్పుడు జనాల్లో నెగిటివ్ ఉంది, మీరు నెగిటివ్ అయిపోతారా? అంటే ఆమె ఏం చేస్తే మీరు అదే చేస్తారా? ఇంకా అక్కడ నీ జెన్యూనిటీ ఏముంది, నీ క్యారెక్టర్ ఏముంది? నువ్వు ఆమె ఎంత మిస్టేక్ చేసినా నీ జెన్యూనిటీ అనేది నీకు ఉండాలి కదా, నీ క్యారెక్టర్ అనేది నీకు ఉండాలి కదా, అది నువ్వు మిస్ అయినట్టే కదా. సో వీళ్ళందరికీ సంజన గారే కరెక్ట్, 100% చెప్తున్నా, వీళ్ళందరికీ సంజన గారే కరెక్ట్. అలాంటి కంటెస్టెంటే ఉండాలి. ఆమె చేసిందని వీళ్ళు చేస్తారు. ఆమె అక్కడ అన్నిసార్లు అడిగింది ఎవరు తీశారు నా థమ్స్అప్ అని, ఏ ఒక్కరనే చెప్పారా? అందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఇదే కదా జరిగింది బర్నీ అండ్ తనుజ గారి విషయంలో. మీకు తెలిసి చెప్పలేదు అన్నారు, ఇప్పుడు మీకు తెలిసి మీరు చెప్పలేదు కదా. అంటే ఇప్పుడు మీరు కూడా ఇక్కడ తప్పు చేసినట్టే కదా. అందుకే మన దాకా వస్తే ఏదైనా తెలియదు. ఆమె తప్పు చేసింది, మేము తప్పు చేసాం, అంతే శాంత సింగిల్. సో ఆమె ఎలిమినేట్ అయిపోతే మీరు ఎలిమినేట్ అయిపోయింది. మరి టోటల్గా వీళ్ళంతా కామనర్స్ అందరూ కూడా చాలా వరస్ట్గా బిహేవ్ చేస్తున్నారు అబ్బా. ఆమె చేసిందని చెప్పడం అని, అసలు ఆ ఎపిసోడే రాంగ్ కట్ చేశారు నన్ను అడిగితే. ఎందుకంటే ఆ స్కిట్ జరిగే ముందు కూడా ఫ్లోరసైని గారిని సంజన గారు లోపలికి రానివ్వరు, ఆ స్కిట్ యూనిక్ ఒప్పుకోరు, హౌస్ లోపలికి రాకూడదు అని చెప్పి ఒక నియంతలాగా మాట్లాడుతుంది. అది ఎపిసోడ్లో లేపేశారు. ఎందుకు మరి ఆమెకు సింపతి వస్తుందనా, లేకపోతే ఈ వీక్ ఫ్లోరసైని గారిని ఏమైనా పంపించే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎందుకులా ఇప్పుడు అవసరమా, అలాగే సంజన గారు మన కంటెంట్ ఇస్తున్నారు, ఆమె నెగిటివ్ అవడం ఎందుకు, ఫ్లోరసైని గారిని పంపించుదామని అనుకున్నారేమో నేను అనుకుంటున్నా. ఏదో టోటల్గా రాంగ్ అనిపించింది. ఎందుకంటే చాలా రూడ్గా బిహేవ్ చేసింది. అది కనుక ఎపిసోడ్లో టెలికాస్ట్ అంటే సంజన గారి మీద నెగిటివ్ వచ్చేది, బట్ అది టెలికాస్ట్ చేయలేదు. అట్లాగనే మనీష్ నేను అనుకున్న వాళ్ళు గెలిచారు, నా స్ట్రాటజీ వర్కౌట్ అయింది, ఇది నేను ప్రూవ్ చేయించుకోవాలనుకున్నా, సెలబ్రిటీని గెలిపించిన కామన్ మ్యాన్ ఇక్కడ ఇద్దరు గెలిచారని కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు, అది లేపేశారు. అసలు ఏ కన్వర్సేషన్ ఏది లేకుండా లేపేస్తే దాని అర్థం ఏంటి? అసలు మాస్క్ మ్యాన్ తను సపరేట్ ఫుడ్ చేసుకుంటా అన్నాడు, బట్ ఎందుకు చేసుకుంటా అన్నాడు? బర్నీ గారు తనుజ గారు ఇద్దరు అతని పవన్ కళ్యాణ్ యొక్క మిస్టేక్ని పాయింట్అవుట్ చేశారు, అతనికి వాళ్ళ మీద గ్రడ్జ్ ఉంది. సో వాళ్ళు వండిన ఫుడ్ నేను తినాలి అనుకోవట్లేదు అంటే అది ఎంత చెప్పలేదు. బట్ అప్పటి నుంచి తను గ్రడ్జ్ పెట్టుకొని నేను బర్నీ తనుజ చేసిన ఫుడ్ నేను తినా, నా వంట నేను చేసుకొని తింటా అని చెప్పాడు. అది చెప్పకుండా డైరెక్ట్ మాస్క్ మ్యాన్ వంట చేసుకునేది చూపిస్తే చూసే ఆడియన్స్కి ఏం అర్థమవుతుంది? ఇప్పుడు విలేజ్లో ఎక్కువ మంది చూస్తారండి, అందరికి అర్థం అవ్వాలని రూల్ లేదు కదా. నువ్వు అదంతా చూపించాలి కదా. అదంతా కట్ చేసి డైరెక్ట్ మాస్క్ మ్యాన్ ఓన్ ఫుడ్ చేసుకున్నది, అది మీకు ఓకేనా సంజన గారిని అడగడం, ఇదంతా టోటల్ వరస్ట్. ఇలాంటి ఎడిటింగ్ వల్లనే
షోస్ అనేవి ఫ్లాప్ అవుతాయి. నువ్వు చూపిస్తే ఫుల్ ఫ్లెడ్జ్‌గా చూపించు. లేకపోతే లేదు. కానీ నువ్వు సగం చూపించి, సగం చూపించకపోవడం, అడ్డమైన చెత్తంతా చూపిస్తే ఇంకేముంది? వరస్ట్ ఎడిటర్ ఎవడో గాని చాలా వరస్ట్ అనిపించింది. మాస్క్ మ్యాన్ టోటల్‌గా ప్రతి విషయంలో అంటే ఒక ఓటమిని తీసుకోలేకపోతున్నాడు. ఒక కంటెస్టెంట్‌ని ఓర్వలేకపోతున్నాడు. ప్రతి ఒక్కరిని నెగెటివ్‌గా చూస్తున్నాడు. నేను మాత్రమే కరెక్ట్. మాస్క్ మ్యాన్ అండ్ హరీష్ వీళ్ళిద్దరు చేసే మనీష్ వీళ్ళిద్దరు చేసే పనేంటంటే మేము మాత్రమే కరెక్టు. మేము చెప్పిందే కరెక్టు. అవతల వ్యక్తి వీళ్ళని పాయింట్ ఔట్ చేస్తే వీళ్ళు పర్సనల్ అటాక్ చేస్తున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ ఒక కంటెస్టెంట్‌ని డీగ్రేడ్ చేసి మాట్లాడుతున్నారు. మేము మాత్రమే ఇంటలెక్చువల్స్, మేము మాత్రమే స్మార్ట్‌గా ఆడుతున్నట్టుగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు. వీళ్ళు గనుక నామినేషన్‌లోకొస్తే నాకు తెలిసి మాస్క్ మ్యాన్ ఛీ! మర్యాద మనిషి ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతారు. మాస్క్ మ్యాన్ కన్నా కొంతైనా ఆడియన్స్‌లో క్రేజ్ ఉంది గానీ అసలు మనిషికైతే ఏది లేదు, జీరో. ఓవరాల్‌గా ఎపిసోడ్ అయితే యావరేజ్‌గా అనిపించిందండి. అండ్ ఈరోజు ఈవినింగ్ ఒకవేళ పాసిబుల్ ఉంటే గనుక మన ఛానెల్‌లో ఈ వారం హీరోలు ఎవరు, జీరోలు ఎవరు ఒకటి లైవ్ అయితే పెట్టాలనుకుంటున్నా. ఇఫ్ పాసిబుల్ ఉంటే రండి అండి. అలాగే ఎవరైనా సంఖ్య లైక్ చేయండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.